హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అసలు తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ గారి లైఫ్ లో ఏం జరుగుతుంది. అసలు 30 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిన ఒక స్టార్ హీరో విజయ్ తలపతి గారు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ వల్ల, డివర్స్ రూమర్స్ వల్ల అండ్ ఎఫైర్ గాసిప్స్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అండ్ తనపై ఇంత నెగిటివిటీ వస్తున్నా గానీ అతను ఇంతవరకు స్పందించలేదు కూడా. అండ్ అలాగే తన వైఫ్ సంగీత సోర్ణలింగం గారు కూడా డివర్స్ ఇస్తున్నా అంటూ అఫీషియల్ గా చెప్పేశారు. అండ్ డివర్స్ కి రీజన్ ఏంటంటే తనకు ఒక నటితో అఫైర్ ఉందంటూ కూడా బయట పెట్టేశారు. అండ్ ఆల్మోస్ట్ డివర్స్ అయితే ఫైనల్ అయిపోయాయి. అండ్ అలాగే విజయ్ గారు కూడా కోర్టు వరకు అక్కర్లేదు, మనమే చూసుకుందాం అంటూ 250 కోట్లు తన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఇస్తా నా వైఫ్ కంటూ తానే అన్నారంటూ సోషల్ మీడియాలో బాగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. అండ్ అలాగే ఇక్కడ విజయ్ గారి వైఫ్ సంగీత సోర్ణలింగం గారు ఒక నటితో అఫైర్ ఉందనగానే చాలా మంది ఇంకా త్రిషా కృష్ణన్ గారితోనే విజయ్ గారికి అఫైర్ ఉందంటూ పాత ఫోటోలు, వీడియోలు అన్ని పెట్టేసి వైరల్ అయితే చేసేసారు. మరి అందులో ఎంత నిజం ఉంది? అసలు త్రిషా గారికి విజయ్ గారికి నిజంగానే అఫైర్ ఉందా? అండ్ వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆఫ్టర్ సంగీత గారితో డివర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అండ్ అలాగే ఈ పొలిటికల్ ఎంట్రీ వల్ల విజయ్ గారి మూవీ ఆగిపోయిందన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఓకే, బయటికైతే ఏదో యూబీఐఏ సర్టిఫికేట్ అండ్ సెన్సార్ బోర్డ్ ప్రాబ్లం అని అయితే చెప్తున్నారు, కానీ లోపల ఇన్ డెప్త్ గా మనం ఆ ఇష్యూని హ్యాండిల్ చేస్తే మాత్రం పొలిటికల్ ఎంట్రీ వల్ల ఆ మూవీలో పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయనేసి మూవీని ఆపేశారని అయితే తెలుస్తుంది. సో ఇందులో కూడా ఎంతవరకు నిజం ఉందని తెలియదు, అది మాత్రం రూమర్ అనే చెప్పాలి. సో పొలిటికల్ ఎంట్రీ వల్ల విజయ్ గారి ఇమేజ్ నిజంగానే డ్యామేజ్ అయిందా? అసలు ఇన్ని రూమర్స్ వస్తున్న విజయ్ గారు ఎందుకని ఇంతవరకు స్పందించలేదు? అసలు ఆ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉందంటారు? సో ఈ వీడియోలో అన్ని రూమర్స్ కి ఫుల్ ట్రూత్ చెప్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ అలాగే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తమిళ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు మన విజయ్ తలపతి గారు. 1990 నుంచి స్టార్ట్ అయిన కెరియర్ లో విజయ్ గారు గ్రాడ్యువల్లీ హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే బిల్డ్ చేశారు. మాస్ మూవీస్ అండ్ సాంగ్స్, స్టైల్స్ వల్ల తమిళనాడులో ఆల్మోస్ట్ కల్ట్ ఫాలోయింగ్ అయితే క్రియేట్ అయింది. గిల్లీ మూవీ, తుపాకీ మూవీ, లియో మూవీ, ఈ మూవీస్ వల్ల విజయ్ తలపతి గారికి అయితే మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడిందని చెప్పాలి. అండ్ ఇలా డికేట్స్ గా టాప్ హీరోగా మెయింటైన్ చేయడం అంటే ఈజీ కాదు అండ్ ఎంతో హార్డ్ వర్క్ అయితే ఉంది. బట్ రీసెంట్ గా విజయ్ గారి లైఫ్ లో కొన్ని కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఫ్యాన్ బేస్ ఏమన్నా మిస్యూజ్ అవుతుందా, అటు ఇటు అయ్యిందా? సో పొలిటికల్ ఎంట్రీ వల్ల సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో 2024లో విజయ్ గారు అఫీషియల్ గా తన పార్టీ అయితే అనౌన్స్ చేశారు. అండ్ పార్టీ పేరు వచ్చేసి తమిళలాగా వెట్రి కాజగం. అండ్ సినిమా హీరో నుంచి పొలిటికల్ లీడర్ గా మారడం తమిళనాడులో కొత్త ఏం కాదు. అండ్ చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఎంజి రామచంద్రన్ గారు అండ్ జయలలిత గారు, వీళ్ళంతా సినిమా నుంచి మూవీస్ కి వచ్చిన వాళ్ళే. అండ్ విజయ్ గారు మూవీస్ పరంగా తన కెరియర్ లో పీక్స్ చూసారు. అండ్ ఆల్మోస్ట్ తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి అడ్డు లేకుండా టాప్ హీరోగా ఉన్నారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక పీక్ స్టేజ్ లో ఉండి ఇలాంటి టైంలో పొలిటికల్ ఎంట్రీ అంటే రిస్క్ అనే చెప్పాలి. అండ్ చాలా మంది కూడా ఇది రాంగ్ డిసిషన్ అయితే అన్నారు. బట్ తమిళనాడులో సినిమాల నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఇది ఫస్ట్ టైం కాదు కాబట్టి, ఆల్రెడీ సక్సెస్ అయ్యి అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఫ్యాన్స్ విజయ్ గారు కూడా ఫ్యూచర్ లో సీఎం అవ్వచ్చు అని బిలీవ్ చేస్తున్నారు. బట్ క్రిటిక్స్ అంటున్నారు సినిమా పీక్స్ టైమ్ లో పొలిటికల్ ఎంట్రీ రిస్కీ డిసిషన్ అని. ఏదేమైనప్పటికీ విజయ్ గారు అయితే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఓ మంచి పొజిషన్ లో అయితే ఉంటారు. ఆయన ఎక్కడైనా హార్డ్ వర్క్ చేస్తారు, మూవీలో అయినా హార్డ్ వర్క్ చేశారు అండ్ పాలిటిక్స్ లో కూడా హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ కి వస్తారు. ఆయన సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కాదనలేదు. కాకపోతే ఈ మధ్యన ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ అండ్ కాంట్రవర్సీస్ వల్ల ఆయన జనరల్ ఇష్యూస్ కంటే ఈ కాంట్రవర్సీస్ వల్లనే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించారు. దెన్ విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ అనౌన్స్ చేశాక విజయ్ గారి నెక్స్ట్ సినిమా గురించి అయితే చాలా రూమర్స్ వచ్చాయి. అండ్ ఫైనల్లీ జననాయకన్ అయితే లాక్ అయింది. అండ్ పొలిటికల్ టీమ్ మూవీ అని టాక్ అయితే వచ్చింది. బట్ ఇండస్ట్రీలో రూమర్స్ ప్రకారం అయితే స్క్రిప్ట్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ సెన్సిటివిటీ అండ్ ఎలక్షన్ రూల్స్ అనేవి ఇలా చాలా మూవీ డిలే అయ్యిందని, బట్ మూవీ టీమ్ మాత్రం సెన్సార్ వల్లే డిలే అవుతుందని అయితే చెప్తుంది. ఎందుకంటే మేము ఒక ఫ్యామిలీ మూవీ తీసాం, ఖచ్చితంగా యూబీఐఏ సర్టిఫికేట్ కావాలి. విజయ్ గారికి ఫ్యామిలీస్ తో చాలా మంచి యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో విజయ్ గారి లాస్ట్ మూవీ పెద్దలు చిన్న పిల్లలు అని తేడా లేకపోతే అందరూ ఎంజాయ్ చేయాలి. సో ఖచ్చితంగా మాకు యూబీఐఏ సర్టిఫికేట్ కావాలనేసి అయితే మూవీ టీమ్ చూస్తుంది. సెన్సార్ బోర్డ్ అయితే యూబీఐఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎందుకో తెలియదు నిరాకరించింది అండ్ చాలా డిలే కూడా చేస్తుంది. అండ్ కోర్టులో ఇంకా ఈ మూవీపై ఇష్యూ అయితే నడుస్తుంది. అయితే ఆల్రెడీ విజయ్ గారి మీద స్టాంపెడ్ కేసు అయితే ఉంది. సో ఆ కేసు మీదగానే మళ్ళీ ఈ మూవీ ఇష్యూ అయితే నడుస్తుంది. సో అఫీషియల్ గా మూవీ అయితే క్యాన్సిల్ అవ్వలేదు, అలాగని మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. సో మూవీ టీమ్ అయితే ఇష్యూస్
అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఫైనలీ యూబీఏ సర్టిఫికేట్ వస్తుందా రాదా అనేది మాత్రం చూడాలి. బట్ విజయ్ గారి లాస్ట్ మూవీ అనుకున్న టైం కి రాకపోవడం అయితే పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. సంక్రాంతి అంటే మంచి ఫెస్టివల్ సీజన్ అని చెప్పాలి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి మూవీస్ కి వెళ్లే టైం అది. అండ్ విజయ్ గారి మూవీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో విజయ్ గారి మూవీలో అంత వల్గర్ గా లేకపోతే అంత డిఫికల్ట్ సీన్స్ ఏమున్నాయో నాకైతే అర్థం కాలేదు. బట్ మూవీ అయితే ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. సో మూవీ అయితే ఇప్పటి వరకు అయితే ఆగిపోయే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలియదు, అలాగని క్యాన్సిల్ అయిందని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అండ్ ఇక స్టాంపేడ్ విషయానికి వస్తే మనందరికి తెలిసిందే, విజయ్ గారు వన్ ఆఫ్ ది టాప్ హీరో ఇన్ తమిళ ఇండస్ట్రీ. సో ఖచ్చితంగా ఎక్కడికి వచ్చినా క్రౌడ్ అయితే ఉంటుంది. ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్. అనుకోకుండా కొన్నిసార్లు అయితే స్టాంపేడ్స్ అయితే జరిగాయి. సో ఫస్ట్ ఆయన పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు అయితే స్టాంపేడ్ జరిగింది. సో ఆ కేసు ఇంకా నడుస్తుంది. బట్ ఇప్పటి వరకు విజయ్ గారికి డైరెక్ట్ గా మేజర్ పనిష్మెంట్ వచ్చింది అయితే లేదు. అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఎలాంటిది లేదు. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ఆ స్టాంపేడ్ కేసు అనేది అది ఇంకా రన్ అవుతుంది. చూడాలి మరి అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది. బేసిక్ గా ఒక స్టార్ హీరో ఒక చోటుకు వస్తున్నాడు అంటే క్రౌడ్ ఖచ్చితంగా వస్తుంది. దానికి కావాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ అవుతుంటాయి కొన్ని. మనం రీసెంట్ గా అల్లు అర్జున్ గారి స్టాంపేడ్ కేసు కూడా చూసాము పుష్ప 2 టైంలో. సో అలాగే విజయ్ గారిది కూడా ఉంది. కేసు అయితే నడుస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్. అది కూడా విజయ్ గారి పొలిటికల్ ఎంట్రీకి ఒక మచ్చనే చెప్పాలి. అండ్ ఇలాగే ఈ స్టాంపేడ్, ఈ మూవీ ఆగిపోవడం అండ్ భార్యతో డైవర్స్ రూమర్స్ ఇవన్నీ విజయ్ గారి లైఫ్ ని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పాలి. విజయ్ గారు రాంగ్ టైమ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారేమో అనేసి అయితే అందరు అంటున్నారు. ఇక విజయ్ గారితో తన భార్య సంగీత గారు డివర్స్ విషయానికి వస్తే వీళ్ళ మ్యారేజ్ అయితే 1999 లో జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయితే అయిపోయింది. బట్ రీసెంట్ ఇయర్స్ లో పబ్లిక్ ఈవెంట్స్ లో సంగీత గారు కనిపించకపోవడం అండ్ ఫ్యామిలీ ఫొటోస్ తగ్గిపోవడం ఇవి వాళ్ళ సోషల్ మీడియాలో డివర్స్ రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ రూమర్స్ ఎప్పటి నుంచో స్ప్రెడ్ అవుతున్నప్పటికీ ఇద్దరైతే ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. సో అవి జస్ట్ రూమర్స్ కిందనే ఉండిపోయాయి. బట్ రీసెంట్ గా సంగీత గారు అయితే అఫీషియల్ గా డివర్స్ ఇస్తున్నా అనేసి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. అండ్ డివర్స్ ఎందుకు ఇస్తున్నా అనేది కూడా ఆమె మెన్షన్ చేశారు. ఇదైతే మనకు తెలియదు. సో ఆమె చెప్పారు డివర్స్ ఎందుకంటే విజయ్ గారికి ఆల్రెడీ ఒక నటితో ఎఫైర్ ఉంది. ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను అండ్ డిప్రెషన్ లో కూడా ఉండాను. చాలా రోజులు ఓపికతో ఉన్నాను, చాలా సంవత్సరాలు ఓపికతో ఉన్నాను. బట్ నా వల్ల కాదు, ఇక నేను ఈ డిప్రెషన్ లో ఉండలేను, నాకు డివర్స్ కావాలి అంటూ సంగీత గారు అయితే కోర్టుని ఆశ్రయించారు. సో దీనిపైన కూడా విజయ్ గారు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు రెస్పాండ్ అయ్యిందే లేదు. ఇండైరెక్ట్ గా నా లైఫ్ లో ఏం జరిగినా సరే నేను హ్యాండిల్ చేసుకుంటా. బట్ నా ప్రాబ్లమ్స్ కంటే ప్రజల ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకు ఇంపార్టెంట్. నేను మొత్తం ఫోకస్ ప్రజల ప్రాబ్లమ్స్ పైన పెడుతున్నా అని రీసెంట్ గా ఒక సభలో అయితే విజయ్ గారు అన్నారు. ఈ విషయం కోర్టు వరకు అవసరం లేదు, మనమే చూసుకుందాం. అండ్ 250 crores కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం వైఫ్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అండ్ అది జస్ట్ రూమరే అని అయితే అనుకుంటున్నారు. బట్ అది అఫీషియల్ అయి కూడా ఉండొచ్చు, మనకైతే తెలియదు. సో ఈ డివర్స్ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో తన కొడుకు జాన్సన్ సంజయ్ గారు కూడా విజయ్ గారిని అన్ఫాలో అయితే చేశారు ఇన్స్టాగ్రామ్ లో. తన కొడుకు సంజయ్ గారు కూడా ఇప్పుడు సందీప్ కిషన్ గారితో సిగ్మా అనే ఒక మూవీ అయితే చేస్తున్నారు యాజ్ ఏ డైరెక్టర్ గా. సో వాళ్ళ కెరియర్ అయితే వాళ్ళకు ఉంది. ఇంత సడన్ గా విజయ్ గారిని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం వల్ల ఇది కూడా ఒక వైరల్ న్యూస్ అయితే అయిపోయింది. ఇక విషయానికి వస్తే ఇక్కడ విజయ్ గారి వైఫ్ సంగీత గారు ఒక నటితో విజయ్ గారికి ఎఫైర్ ఉంది అనగానే వెంటనే సోషల్ మీడియా మొత్తం త్రిషా కృష్ణన్ గారితో విజయ్ గారికి ఎఫైర్ ఉందంటూ మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. అండ్ ఇది రూమరే, బట్ ఎందుకో తెలియదు చాలా మంది అయితే వైరల్ చేశారు. ఇది రూమర్ అని అందరు తెలుసు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు రియాలిటీ ఎంత అనేది ఎవరికి తెలియదు. బట్ అంతా అయితే స్ప్రెడ్ చేశారు. కాకపోతే ఈ స్ప్రెడ్ అయిన ఇష్యూ మీద ఇప్పటి వరకు విజయ్ గారు గానీ త్రిష గారు గానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది కొంచెం చర్చించాల్సిన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే బేసిక్ గా ఒక రూమర్ వచ్చింది అనుకో ఖచ్చితంగా రియాక్ట్ అయితే అవుతారు. అట్లీస్ట్ ఇక్కడ త్రిష గారు లేదా విజయ్ గారు ఇద్దరు తమ గురించి తాము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు పబ్లిక్ సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం అవుతుంది. సో ఇంతవరకు వాళ్ళిద్దరు అయితే రియాక్ట్ అయితే అవ్వలేదు. దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ కన్ఫర్మేషన్ గానీ ఏది ఇవ్వలేదు అని చెప్పాలి. అండ్ త్రిష గారు విజయ్ గారు చాలా మూవీస్ లో అయితే నటించారు. అండ్ గిల్లీ లియో అయితే చాలా బాగా రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అండ్ రీసెంట్ గా త్రిష గారి బర్త్డే పార్టీస్ లో కూడా ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. అండ్ మనకు తెలిసిందే ఈ డైవర్స్ టాపిక్ వచ్చిన తర్వాత కూడా విజయ్ గారు త్రిష గారు కలిసి ఒక ఈవెంట్ కి అయితే వెళ్ళారు. అండ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళారంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అవుతుంటాయి జనరల్ గా ఒక సెలబ్రిటీస్ అన్న తర్వాత రూమర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంత పెద్ద రూమర్స్ వచ్చినప్పుడు అయితే రెస్పాన్స్ అవ్వాలి. రెస్పాన్స్ అవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. సో వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. వాళ్ళ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. బట్ చూడాలి ఇది రూమరా రియాలిటీనా. వీళ్ళ గురించి రూమర్ వచ్చిన వెంటనే వైఫ్ తో డివర్స్ అయిపోగానే విజయ్ గారు త్రిష గారిని పెళ్లి చేసుకుంటారనే రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇవన్నీ ప్రజెంట్ అయితే రూమర్స్ అనే చెప్పాలి. ఇందులో నిజం అయితే లేదు. బట్ నిజం ఎంత వరకు ఉందనేది మనకు తొందరలో తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ ఫైనల్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో
ఉన్నాయో పొలిటికల్ ఎంట్రీ అండ్ స్టాంపెడ్ కేస్, వైఫ్ సంగీత గారితో డివర్స్ అండ్ త్రిష గారితో ఎఫైర్, ఇవన్నీ ఇష్యూస్ వల్ల విజయ్ గారి రెప్యుటేషన్ అండ్ ఆయన కెరియర్ ఏమైనా డ్యామేజ్ అయిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. 30 సంవత్సరాల కెరియర్ లో విజయ్ గారు హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే బిల్డ్ చేశారు. కాంట్రవర్సీస్ సినిమా స్టార్స్ లైఫ్ లో కామన్ అని చెప్పాలి. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు విజయ్ గారి రెప్యుటేషన్ ఏ మాత్రం డ్యామేజ్ కాదని చెప్పాలి. అండ్ ఫ్యాన్స్ కూడా విజయ్ గారికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికి మనం చూస్తున్నాం విజయ్ గారు ఇన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే ఏదన్నా ఈవెంట్ కి వెళ్తే ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. అండ్ విజయ్ గారికి మీద రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యాన్స్ పరంగా అయితే స్ప్రెడ్ అవ్వట్లేదు అని చెప్పాలి. సమ్ అపోజిషన్ అయితే ఉంటుంది, ఒక హీరోకైనా సరే పొలిటీషియన్ కైనా సరే అపోజిషన్ ఉంటుంది. బట్ ఇక్కడ విజయ్ గారు హీరో కమ్ పొలిటీషియన్ గా అయితే ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువ అపోజిషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంటాయి. అండ్ ఇక వైఫ్ తో డివర్స్ ఇష్యూ అంటారా, అది తన పర్సనల్ మ్యాటర్ అని చెప్పాలి. ఎవరి లైఫ్ లో ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. 25 సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ లో వాళ్ళు ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో, వాళ్ళు ఎందుకు 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో అది ఆయన పర్సనల్ స్పేస్. ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా సరే వాళ్ళ పర్సనల్ స్పేస్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఖచ్చితంగా వైఫ్ తో డివర్స్ అనేది విజయ్ గారి సొంత నిర్ణయం అని చెప్పాలి. బట్ ఈ పొలిటికల్ ఎంట్రీ అండ్ విజయ్ గారి లాస్ట్ మూవీ ఆగిపోవడం అండ్ ఆ స్టాంపెడ్ కేస్ అండ్ ఈ త్రిష గారితో వస్తున్న రూమర్స్ ఇవన్నీ జస్ట్ ఇప్పటికీ ఉన్న ఇష్యూస్ మాత్రమే. అండ్ చాలా మంది ఫ్యాన్స్ విజయ్ గారి పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు కరెక్ట్ డిసిషన్ అంటే నా వరకైతే కరెక్ట్ డిసిషన్ అనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? సో ఒక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ అంటే ఎంతో అంత ప్లస్ అనే చెప్పాలి. అండ్ తమిళనాడులో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు, అచీవ్ చేశారు కూడా. అండ్ విజయ్ గారు కూడా అప్ కమింగ్ లో మంచి పొజిషన్ లో అయితే ఉంటారు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ సీఎం విజయ్ గారు అవుతుండొచ్చు అని. సో ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయితే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది, లేదని కాదు. విజయ్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఫ్యాన్ బేస్ ఉంటే ఓట్స్ పడతాయంటే పడుతుండొచ్చు, పడకుండొచ్చు, చెప్పలేం. ఇప్పుడు పాలిటిక్స్ అనేవి ఖచ్చితంగా ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది. ఎలా ఉండే అంటే పవన్ కళ్యాణ్ గారే గెలవలేదు. సో చెప్పలేం పొలిటికల్ ఎంట్రీ అనేది. బట్ ఛాన్సెస్ అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా అవ్వచ్చు. సో అలాగే విజయ్ గారు కూడా ఛాన్సెస్ అయితే ఉంది, ఆయన మంచి పొజిషన్ లో ఉండొచ్చు, సీఎం అవ్వచ్చు. బట్ ప్రజెంట్ అయితే చాలా నెగిటివిటీని అయితే స్పేస్ చేస్తున్నారు. బట్ పర్లేదు, ఇలాంటప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచి లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసుకుని విజయ్ గారు తన లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. సో ఇది విజయ్ గారి మీద ప్రస్తుతం ఉన్న రూమర్స్ అయితే. సో ఖచ్చితంగా ఇవన్నీ కొద్ది రోజుల్లో సార్ట్ అవుట్ అవుతాయని అనుకుందాం. ఓకే, మరి విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ డిసిషన్ పై మీరేమనుకుంటున్నారు? అండ్ త్రిష గారితో రూమర్స్ మీరెంతో వరకు నమ్ముతున్నారు? ఖచ్చితంగా కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. వీఆర్ ముచ్చట్లు.